లివర్ సిరోసిస్ అంటే చాలామంది అది చివరి దశ అని మాత్రమే తెలుసుకుంటారు, కానీ ఇది నిశ్శబ్దంగా చాలా సంవత్సరాల పాటు మన లివర్ని దెబ్బతీస్తుందని మీకు తెలుసా? హాయ్, నేను డాక్టర్ వీరాభినవ్ చింత, కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ అట్ సెంటినీ సిటీ హాస్పిటల్ విజయవాడ. లివర్ సిరోసిస్ అంటే లివర్లో రిపీటెడ్గా ఇన్ఫ్లమేషన్ జరిగి గాయాలుగా మారి లివర్ గట్టిపడటానికి దారితీయటం వల్ల లివర్ పనితీరు పూర్తిగా దెబ్బతింటాన్ని మనము లివర్ సిరోసిస్ అంటాం. ఈ లివర్ సిరోసిస్ రావడానికి గల కారణాలు ఏమిటంటే అధికంగా మద్యం తీసుకోవటము, ఫ్యాటీ లివర్ డిజీజ్, హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్స్, కొంతమందిలో జన్యుపరమైన ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల మనము ఈ లివర్ సిరోసిస్ అనేది చూస్తూ ఉంటాం. ఈ లివర్ సిరోసిస్ కనిపించే లక్షణాలు ఎలా ఉంటాయి అంటే పొట్టలో నీరు చేరటం, కాళ్ళు వాపులు రావటము, కామెర్లు రావటము, వాంతిలో రక్తం పడటము, ఇవన్నీ కూడా మనము లివర్ సిరోసిస్ యొక్క లక్షణాల కింద చెప్తాం. ఈ లివర్ సిరోసిస్ వల్ల లివర్ కంప్లీట్ గా ఫెయిల్ అయిపోవటము, వారిసిస్ ఫామ్ అయిపోయి రక్తవాంతులు అవటము, మోషన్ నల్లగా అవటం, మోషన్ లో బ్లడ్ పడటము, లివర్ క్యాన్సర్ కి దారి తీయటము, రిపీటెడ్ గా ఐసీయూ అడ్మిషన్స్ జరగడం కూడా మనము ఈ సమస్య యొక్క కాంప్లికేషన్ కింద చెప్పుకోవచ్చు. ఈ లివర్ సిరోసిస్ ని ఎలాగ మేనేజ్ చేయాలి అంటే, సిరోసిస్ అనేది చివరి దశ కాబట్టి మద్యానికి పూర్తిగా మానివేయటం అండ్ హెపటైటిస్ బి సి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు దానికి తగిన యాంటీవైరల్ డ్రగ్స్ తీసుకోవటం, టెస్టులు చేయించుకోవటము, రెగ్యులర్ గా డాక్టర్ ఫాలోఅప్ తీసుకొని సరైన మందులు వాడుకుంటే ఈ లివర్ సిరోసిస్ ని మనం కొద్దిగా తగ్గించుకోవచ్చు. లివర్ సిరోసిస్ అనేది ప్రమాదకరమైన జబ్బు, కానీ ముందుగానే గుర్తిస్తే దాన్ని ఆపివేయచ్చు. మద్యాన్ని తగ్గించండి, రెగ్యులర్ గా టెస్టులు చేయించుకోండి, రెగ్యులర్ గా డాక్టర్ ని సంప్రదించండి. థ్యాంక్ యూ.